హాయ్ వ్యూవర్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 పరీక్షకు సన్నద్ధమవుతున్న మీకు ఈ వీడియోలోని సమాచారం కరెంట్ అఫైర్స్, ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం E20 ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం. E20 అంటే ఏమిటి? ఈ ప్రోగ్రాం వల్ల భారతదేశానికి ఏమిటి లాభం, భారతదేశంలోని ప్రజలకు ఏమిటి లాభం, పర్యావరణ పరంగా, ఆర్థిక పరంగా భారతదేశానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో మనం కూలంకుషంగా చర్చిద్దాం. ఇంతకీ ఈ ప్రోగ్రాం భారతదేశంలో ఎప్పుడు మొదలుపెట్టారు, ఇంతవరకు సాధించిన విజయాలు ఏమిటి అనేది ఒక్కొక్క విషయాన్ని దేన్ని వదిలిపెట్టకుండా చాలా క్లియర్గా స్లైడ్స్ రూపంలో వివరిస్తూ మీ అందరికీ వివరిస్తాను. కాబట్టి చాలా క్లియర్గా వింటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీకు వివరిస్తున్న మొత్తం అంశాలన్నీ కూడా భారత ప్రభుత్వం యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు అధికారికంగా ప్రచురించినటువంటి సమాచారం మేరకు నేను ఈ వీడియో చేసి మీ అందరికీ ఈ వీడియో రూపంలో తీసుకుని వస్తున్నాను. ఈ స్లైడ్లో మనం భారతదేశంలో E20 యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో E20 యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద 2001 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2004 సంవత్సరంలో అధికారికంగా దీన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2004లో దీన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాల్లో 2006 సంవత్సరంలో పెట్రోల్లో 5% ఇథనాల్ బ్లెండింగ్ చేసే కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇకపోతే 2013 జనవరి నెలలో 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపోతే 2014 వరకు పరిస్థితి ఏ విధంగా ఉండేదప్ప అంటే కేవలం చెరుకు ఉత్పత్తి మీదనే ఆధారపడడం వల్ల ఇథనాల్ ఉత్పత్తి సరిపోక 2014 వరకు బ్లెండింగ్ సుమారు 1.5% దగ్గరే నిలిచిపోవడం జరిగింది. మరి మే 2018లో కేంద్రం తీసుకువచ్చిన జాతీయ జీవ ఇంధన విధానం ద్వారా ముడిసరుకు కేవలం చెరుకుకే పరిమితం చేయకుండా మొక్కజొన్న మరియు మిగులు ధాన్యాలకు కూడా విస్తరించారు. జూన్ 2021 ఆటోమేకర్లు, చమురు కంపెనీలు మరియు వ్యవసాయ నిపుణులతో చర్చించిన తర్వాత నీతి ఆయోగ్ ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను విడుదల చేసింది. ఆగస్ట్ 2021లో డెడికేటెడ్ ఇథనాల్ ప్లాంట్లను స్థాపించడానికి IOCL, BPCL మరియు HPCL సంస్థలు ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాయి. ఇక రెండవ స్లైడ్లో భారతదేశంలో పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంలో సాధించిన పురోగతిని గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.1%, 2021-22లో 10%, 2022-23 సంవత్సరంలో 12.1%, 2023-24 సంవత్సరంలో 14.6%, 2024-25 సంవత్సరంలో 19.2%, 2025-26 నవంబర్ నుండి జూన్ వరకు తీసుకున్నట్టయితే 20% యొక్క లక్ష్యాన్ని మనం భారతదేశం అనేది చేరుకోవడం జరిగిందనే విషయం మీకు ఇక్కడ అర్థమవుతుంది. 2018లో జాతీయ జీవ ఇంధనాల విధానం అనేది ఒకటి మన భారతదేశం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ చేసే కార్యక్రమంలో పురోగతి చాలా వేగాన్ని అందుకుందనే విషయం మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఇకపోతే మూడవ స్లైడ్లో E20 పెట్రోల్ వల్ల సాంకేతిక మరియు పర్యావరణ ప్రయోజనాల గురించి మనం చర్చించుకోబోతున్నాము. మొట్టమొదటిగా అందులో ఒకటో పాయింట్ ఏమిటంటే ఆక్టేన్ రేటింగ్ అంటే సాధారణ పెట్రోల్ యొక్క రీసెర్చ్ ఆక్టేన్ నెంబరు 84.4 కాగా ఇథనాల్కు సుమారు 108.5 ఉంటుంది. E20 ఇంధనం వల్ల భారతీయ పెట్రోల్ యొక్క ఆక్టేన్ రేటింగ్ సుమారు 95కు పెరుగుతుంది. దీనివల్ల ఆధునిక ఇంజన్ల పనితీరు మెరుగుపడుతుంది. E20 ఇంధనం పర్క్యులేట్ ఎమిషన్స్ను తగ్గించి ఇంజన్ను క్లీన్గా పనిచేసేలా చేస్తుంది. కార్బన్ ఉద్గారాలను వాటి జీవిత కాలంలో E20 దాదాపు 40% వరకు తగ్గిస్తుంది. వీటన్నిటినీ కూడా సాంకేతిక మరియు పర్యావరణ ప్రయోజనాలుగా మనం చెప్పుకొనవచ్చును. ఇకపోతే 5వ స్లైడ్లో E20 పెట్రోల్ వల్ల ధరలు మరియు ఆర్థిక భద్రత మీద దీని ప్రభావం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాం. మొక్కజొన్న ఆధారిత ఇథనాలను ప్రభుత్వం లీటర్కు సుమారు 71.86 చొప్పున సేకరిస్తూ ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్కు 120 నుండి 130 US$ వరకు లేదా అంతకంటే ఎక్కువగా పెరిగినప్పుడు మాత్రమే స్వచ్ఛమైన పెట్రోల్ కంటే ఇథనాల్ చౌకైన ఎంపికగా మారుతుంది.
ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడుతున్న ప్రతి లీటర్ పెట్రోల్లో 20% స్వదేశీ ఇథనాల్ ఉండడం వల్ల అంతర్జాతీయ చమురు ధరల ఒడిదుడుకుల నుండి దేశ ఆర్థిక వ్యవస్థ రక్షించబడుతోంది. ధరల స్థిరత్వం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో జూన్ 2022 నుండి జూన్ 2026 మధ్య పెట్రోల్ ధరలు దాదాపు 40% వరకు పెరిగితే భారతదేశంలో ఈ పెరుగుదల కేవలం 5.58% మాత్రమే ఉంది. ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ను భారతదేశంలో అమలుపరచడం వల్ల 2014-2015 ఆర్థిక సంవత్సరం నుండి ఏ విజయాలు భారతదేశం సాధించిందనే విషయాన్ని మనం ఈ స్లైడ్ ద్వారా తెలుసుకుందాము. 2014-2015 ఆర్థిక సంవత్సరం నుండి దాదాపుగా 1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేయడం జరిగింది. దాదాపుగా సుమారు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురును మనం ప్రత్యామ్నాయంగా ఆదా చేయడం జరిగింది. దాదాపుగా 952 లక్షల మెట్రిక్ టన్నుల మేర కర్బన ఉద్గారాలు అనేటివి మనము E20 పెట్రోల్ను వాడడం వల్ల 2014-2015 నుండి ఈ 952 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలని మనం తగ్గించడం జరిగింది. అదేవిధంగా 1.66 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా రైతులు కేవలం మన దేశంలో అన్నదాతలుగానే కాకుండా ఊర్జాదాతలుగా కూడా ఈ పథకం ద్వారా మారనేది మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఇథనాల్ బ్లెండింగ్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అమెరికాలో దేశవ్యాప్తంగా E10 ప్రామాణికంగా ఉంటే E15 కూడా వేగంగా విస్తరిస్తూ వస్తుంది. మరియు E85తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల మిలియన్ల కొద్దీ అమెరికా దేశంలో ఉన్నాయి. బ్రెజిల్. ఇథనాల్ వాడకంలో బ్రెజిల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో E27 ప్రామాణికంగా ఉండగా దీనిని 30% పెంచుతున్నారు. అక్కడ అమ్ముడవుతున్న కొత్త కార్లలో 80% పైగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే. ఇకపోతే జపాన్ దేశంలో దశల వారీగా E10 రోలౌట్ ద్వారా ఇథనాల్ను ఇంధన మిశ్రమంలోకి తీసుకువచ్చింది. ఈ విధంగా మనం ఈ వీడియోలో భారతదేశంలో E20 యొక్క ప్రోగ్రాం గురించి చాలా కూలంకుషంగా నేర్చుకోవడం జరిగింది.